జాతీయవాదాన్ని సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి. మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి ఫోన్ పేకి గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి యోగి ఆదిత్యనాథ్ మళ్ళొక్కసారి తన మార్క్ బుల్డోజర్ బాబాగా యూపీలో అవతారం ఎత్తారు. ఇప్పటికే యూపీలో యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి కాంట్రవర్సీ చేయడానికి ప్రతిపక్షాలు చాలా పెద్ద ఎత్తున పూనుకున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా కానీ మహిళల విషయంలో, ధర్మం విషయంలో ఎవరైనా సరే అనుచితంగా ప్రవర్తిస్తే, అలానే కాదు ఎవరైనా తమ హద్దు మీరి ముందుకు వెళితే వాళ్లను శిక్షించడంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడు వెనుకంజ వేయదు అని అనేక మార్లు నిరూపించారు. మళ్ళీ అలాంటి నిరూపణ ఒకటి జరిగిందట బరేలీ. మనందరికీ తెలిసిందే. ఈ బరేలీకి సంబంధించి ఎవరి ఆధీనంలో నడుస్తుంది అనేది, రాయబరేలీకి సంబంధించి ఎంపీ ఎవరు అనేది కూడా. ఇలాంటి బరేలీలో మొహరం వేడుకల్లో హిందువులపై దాడి జరిగింది. మహిళలపై వేధింపులకు పాల్పడిన 35 మంది నిందితుల్లో 11 మందిపై బుల్డోజర్ చర్యలు, ఎన్ఎస్ఏ అభియోగాలు కూడా జోడించబడ్డాయి. అసలు ఏం జరిగింది అంటే, మొహరం సందర్భంగా బరేలీలోని గౌస్గంజ్ గ్రామంలో హిందూ సమాజంపై దాడికి పాల్పడ్డారు. ఈ నిందితులపై బుల్డోజర్ చర్యలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. జాగరణ్ నివేదిక ప్రకారం హిందూ కుటుంబాలపై దాడి చేసి హిందూ మహిళలను వేధించిన నిందితుల అక్రమ ఆస్తులను జూలై 22న నేలమట్టం చేయనున్నారు. ముస్లిం కమ్యూనిటీకి చెందిన దాదాపు 11 మంది నిందితులు తమ ఆస్తులను అక్రమంగా విస్తరించుకున్నారని తెలుసుకున్నందుకు జూలై 21న ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది. అదే కూల్చివేయబడుతోంది. హిందువులపై దాడులకు పాల్పడిన 35 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. నిందితులపై జాతీయ భద్రతా చట్టం 1980 కింద కేసులు నమోదు చేశారు. ఇది ఎప్పుడు జరిగింది అంటే, జూలై 17న రాష్ట్రంలోని గౌస్గంజ్ ప్రాంతంలో మొహరం వేడుకల సందర్భంగా జరిగినట్లు సమాచారం. మొహరం ఊరేగింపు సందర్భంగా ఆలయం ముందు శబ్దాలు మరియు దౌల్స్ పై హిందూ సమాజం అభ్యంతరం వ్యక్తం చేసింది. నిందితులు హిందువులపై దాడి చేయడం, వారి ఇండ్లపై రాళ్లువ్వడం, మహిళలను వేధించడం ప్రారంభించారు. పోలీసులు వచ్చిన తర్వాత కూడా రచ్చ కొనసాగింది మరియు నిందితులు పోలీసు సిబ్బంది సమక్షంలో కూడా తమ దాడిని కొనసాగించారు. ఆ తర్వాత రాత్రి 11:30 సమయంలో ఇస్లాం వాదులు హిందూ సమాజం ఇండ్లపై దాడి చేసి వారి మహిళలపై వేధింపులకు పాల్పడ్డారు. అసలు అట్లా కాదు, మహిళలకు కొట్లాట్లకు ఏం సంబంధం? ఒక మహిళను అవమానిస్తేనో, లేకపోతే ఒక మహిళ మీద అత్యాచారం చేస్తేనో, ఒక మహిళను లైంగికంగా వేధిస్తేనో ఒక మొగాడైపోతాడా, లేకపోతే ఏదో సాధించినట్టు ఫీల్ అయిపోతారా? అంతకంటే చాతగాని దద్దమ్మలు, అంతకంటే తెలివి తక్కువళ్ళు, అంతకంటే బుద్ధిహీనులు ఎవ్వరు ఉండరు అనేది నా ఉద్దేశం. కక్ష సాధించుకోవాలి అనుకున్న ప్రతిసారి మహిళను టార్గెట్గా ఎందుకు చేస్తారు? ఎందుకు అనంటే అంతకంటే నీచమైన పని చేయడం చాతగాని నీచమైన మనుషులు కాబట్టి. కానీ ఎక్కడైనా సరే కులమతాలకు అతీతంగా మహిళ మీద వేధింపులు జరిగాయి అనంటే వాళ్ళకు వెంటనే శిక్షలు పడాల్సిందే. ఎలాంటి శిక్షలు అంటే, జీవితంలో వాళ్ళు తలెత్తుకొని తిరగకూడదు. ఇంకొకసారి మహిళను చూడంగానే వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె, వాళ్ళ అక్క గుర్తు రావాలి తప్ప ఇంకో ఆలోచన రాకూడదు. అలాంటి శిక్షలు అయితే ఖచ్చితంగా పడాలి. అలాంటి శిక్షలు వేయడంలో మాత్రం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. ఇస్లామిస్టులు హిందూ ఆస్తులపై రాళ్లు రువ్వారు మరియు తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించారు. ఈ కేసులో 50 మంది గుర్తించబడిన వ్యక్తులు మరియు 15 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్క మొహరం జాతర హిందూ టెంపుల్లో కూడా మేము పూజలు చేసుకుంటున్నాం, సౌండ్ తక్కువ చేయమన్నందుకు ఇదంతా రాళ్ళు ఇసురుగొట్టడము, మీ సంగతి చూస్తా అనడము, మహిళల్ని లైంగికంగా విధించడము. అందుకే ఒక వర్గం ఓట్లన్నీ పనిగట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినట్టున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో ఇలాంటివన్నీ జరిగినా కూడా పెద్ద పట్టించుకునే అవసరం ఉండదు కదా. ఇంకో విషయం కూడా నాకు నిన్ననే తెలిసింది. అంటే హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడము, లేదా ముస్లిం అమ్మాయిలు హిందూ అబ్బాయిల్ని పెళ్లి చేసుకోవడము, మొత్తం తెలంగాణలో ఒక్క నెలలో 48 కేసులు జరిగినాయి ఇలాంటివి. మరి వీటిని లవ్ జిహాద్ అందామా, ఇంకేమైనా పేరు పెట్టి పిలుద్దామా అనేది ఆలోచించాలి. సరే, అది వేరే విషయం. మళ్ళీ దాని గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. ఇక ఎట్టకేలకు పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు ప్రారంభించి అఫ్సర్ అలీ, ఇమ్రాన్, ముక్తియార్ అలీ, అబ్దుల్ సలీం మరియు ఇతరులతో సహా 35 మందిని అరెస్ట్ చేశారు. అయితే నిందితుల్లో కొంతమందిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా నిందితులు పోలీస్ సిబ్బంది మీదే కాల్పులు జరిపారట. వరెవ్వా, వీళ్ళ దగ్గర గన్నులుంటాయి, వీళ్ళ దగ్గర రాళ్లుంటాయి, వీళ్ళ దగ్గర మహిళలను వేధించడానికి లైంగికంగా ట్రిక్కులుంటాయి. ఏం చేసినా సరే గుంపుగా చేయడానికి ఒక సైన్యం ఉంటుంది. ఏమనుకుంటారు? ఇలా ఉంటేనే ఇంత అరాచకాలు చేస్తాన్రే, రానున్న రోజుల్లో పరిస్థితులు ఎలా మారుతాయి ఆలోచిస్తుంటే భయానకంగా ఉంటుంది. మరి ఇలాంటి వాళ్ళకు యోగి మార్క్ ట్రీట్మెంట్ కాకుండా ఇంకేమైనా చేద్దామా?
లేదా ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడంగానే సుడో సెక్యులర్లో కొంతమంది ఇక మేధావులో కాల్స్ చేసి మళ్ళీ అలా ఎలా మాట్లాడతావు, ఒక వర్గం పెరిగిపోతుంటే అని మాట్లాడతారా? మళ్ళీ చెప్తున్నాను, నేను అదే చెప్తున్నాను. అందరూ తప్పు చేయకపోయినా తప్పు చేస్తున్న కొందరు అందరిలోనే ఉన్నారు కాబట్టి ఆ అందరూ వాళ్ళను ప్రతిఘటించకపోతే ఖచ్చితంగా కూడా అందరూ మాటలు పడాల్సిన అవసరం వస్తుంది. ఈరోజు ఎక్కడ లైంగిక దాడులు జరుగుతున్నా అందులో ఎక్కువ శాతం ఎవరుంటున్నారు? ఎక్కడ రాళ్ళు రువ్వుతున్నా ఎక్కువ శాతం ఎవరుంటున్నారు? ఎక్కువ శాతం చట్టాన్ని తమ చేతుల్లోకి ఎవరు తీసుకుంటున్నారు? మహిళలు, పిల్లలు, లేకపోతే ఇంకే వ్యత్యాసాలు లేకుండా కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకొని ఒక భయానక వాతావరణాన్ని ఈరోజు ఎవరు సృష్టిస్తున్నారు? ప్రతి రాష్ట్రంలో కూడా యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం రావాల్సిందే. చివరికి ఒక కానిస్టేబుల్కి చిల్లులు తగిలి గాయాలైనాయట వీళ్ళు చేసిన కాల్పుల్లో. పశ్చిమ బెంగాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్. ఈడీ అధికారులు వస్తే షేక్ షాజహాన్ లాంటి ఒక వ్యక్తి ఈడీ అధికారుల్ని కూడా కొట్టించే పరిస్థితికి పోయిండు. ఎన్ఐఏ అధికారుల మీద కూడా లేనిపోని చేసిండ్రు. ఎవరు చేస్తారు? పోలీసులు అంటే లెక్కలేదు, ఈడీ అధికారులు అంటే లెక్కలేదు, ఎన్ఐఏ అంటే లెక్కలేదు, జవాన్లు అంటే లెక్కలేదు. ఒక గుంపుగా ఏర్పడితే చాలు, ఆ గుంపుగా ఏర్పడిన ప్రాంతంలో ఒకరు బ్రతకాలి అంటే కూడా భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? ఎక్కడైనా మొహరం జరుగుతుంటే హిందువులు వెళ్ళి గొడవ చేసి మొహరంను అడ్డుకున్నారని చూపించే సందర్భాన్ని చెప్పండి, కానీ నేను చూపిస్తాను. ఎక్కడైనా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయంటే, ఆంజనేయ స్వామి వేడుకలు జరుగుతున్నాయంటే అక్కడికి ఒక మూకలాగా వచ్చి వాటిని అడ్డుకొని రాళ్లు రువ్వి ఆ ఇళ్లను తగలబెట్టిన సందర్భాలు కొక్కొల్లలుగా పశ్చిమ బెంగాల్తో సహా చాలా రాష్ట్రాలలో. ఇంకా ఎంతవరకు సహిస్తూ ఉండాలి? యోగి ఆదిత్యనాథ్ లాంటి సీఎం విషయంలో ప్రతి రాష్ట్రానికి రావాలని కోరుకోవడంలో తప్పేముంది? ఏదేమైనా వీళ్ళకు సంబంధించి అక్రమంగా ఏవైతే ఆస్తులను ఆక్రమించుకున్నారో వాటన్నిటిని బుల్డోజర్తో తుక్కు చేసేసిందట. నేనైతే ఒక ఆడపిల్లగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ప్రతి రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ లాగే ఉండాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో తప్పు చేయాలి, ఈ దేశంలో తప్పు చేయాలి అనుకునే ప్రతి వెధవ భయపడతాడు. లేకపోతే చట్టాలను వాళ్ళని చుట్టాలుగా చేసుకొని ఆ లసుగులతో బయటకు వచ్చి ఏమైనా చేయొచ్చనే గర్వంతో ఎక్కడ పడితే అక్కడ అచ్చోచిన ఆంబోతుల్లాగా సమాజంలో తిరుగుతూ ఉంటారు. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. మీ ఆదరణి మాకు ఆనందం, మా వెంట మీరున్నారని అతిపెద్ద ధైర్యం. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని పంచుకోండి.